ప్రత్యేకించి ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే గోదావరి బనకచెర్ల ఇది ఒక సమస్యాత్మక అంశంగా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ తర్వాత ఇతర మిత్రులు మాట్లాడుతున్న వాటి విషయంలో స్పష్టత ఇచ్చేందుకు ఒక ప్రయత్నం మీ ద్వారా చేయాలనే ఉద్దేశం ఉంది. ప్రత్యేకించి హరీష్ రావు మాట్లాడుతున్న తీరు గమనిస్తున్నాం. నిన్న ఆయన మాట్లాడిన తీరు చూస్తే చేసేది తప్పు, దాన్ని సమర్థించుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత ముఖ్యమంత్రికి ఈరోజు బేసిన్ల మీద అవగాహన లేదనే ఒక పిచ్చి కూతలు కూస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ముఖ్యమంత్రి అయ్య జాగిరా లేదంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏంది, ఇదేమన్నా రాజరికమా అంటే మీరు బీఆర్ఎస్ నాయకులు, మీరు కేసీఆర్ తెలంగాణ మీ అయ్య జాగీర్గా అనుకొని చేసినరా ఇవన్నీ కూడా? ఈరోజు కృష్ణాకు సంబంధించిన అంశంలో ఇష్టానుసారంగా రాయలసీమను రతనాల సీమగా చేసేందుకు కేసీఆర్ అయ్య జాగీర్ అని చేయబోయింట. రోజా ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిని తెలంగాణ ముఖ్యమంత్రి అనుకున్నాడా లేకపోతే రాయలసీమ ముఖ్యమంత్రి అనుకున్నాడా? జగన్ను పిలిచిండి ఇక్కడికి 4 సార్లు ఏదో సమావేశం అయిన రాళ్ళు. జగన్ను తెలంగాణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి తెలంగాణ వాదుల మీద దాడులు చేసిన సంస్కృతి ఉన్నది. మరి జగన్తో ఈ దోస్తాన్ ఎక్కడుండే మీకు అంతా? ఎందుకు ఆ స్థితికి దిగజారిండ్రు? తెలంగాణ ఇవాళ ప్రజలు కోర్స్ మేము తెలంగాణ ఇచ్చినామన్నా తెలంగాణ తెచ్చినామని మీరంటే ఒకసారి పొరపాటున మీకు అధికారం ఇస్తే